కోపం అండి మనుషులను దూరం చేసేస్తుందండి, మనకి వాళ్ళ ప్రేమను దూరం చేస్తుంది. ఆ ఒక్క క్షణం భరించుకుంటే అయిపోద్ది. అవతరుడు చేసి తప్పే కావచ్చు, తప్పై చేసిన అవతరుడు చేసిన తప్పును ఒక్క క్షణం భరించి పోలే అని వదిలే, బంధం నిలబడుతుంది. అవునా? బంధం నిలబడుతుంది. మన మధ్యలో ఉన్న బాండింగ్ చెడిపోకుండా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, కోపము మానేయాలి, నువ్వు ఆగ్రహాన్ని, క్రోధాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. అది నీకు మంచిది కాదు. ఎంత డేంజర్ అంటేనండి ఇది, కోపం అనేది ఎంత డేంజర్ అంటే, ఒక పక్క మనుషులను దూరం చేస్తుంది, ఒక పక్క మనుషుల ప్రేమను దూరం చేస్తుంది, వాళ్ళ మనసుల్లో మన మీద ఒక చెడు భావన ఏర్పాటు చేస్తుంది. వాడు మంచోడు కాదు, వాడికి పొగరు. కోప్పడే ప్రతి ఒక్కడికి మనుషులు పెట్టే పేరేంటో తెలుసండి? వాడు పొగరబోతుడని అంటారు. అవునా? కోపాన్ని బట్టి మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు. వాడికి పొగరండి, అందరి మీద కోప్పడతారండి. ఆడి మనసులో ఏముందో మనకు తెలీదు, కానీ కోపాన్ని బట్టి ఏమని డిసైడ్ అయిపోతారు వాళ్ళు? పొగరబోతుడండి. ఆ పొగరబోతండి ఆవిడది, కోప్పడుతుందండి, అందరిని తిడుతుందండి, అందరినీ అరుస్తుందండి, అందరిని కేకలేస్తుందండి. చాలా ప్రమాదం అండి ఇది.